IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తలనొప్పి అనేది చాలా రకాలుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా కారణాలతో మనకి తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇందులో మైగ్రేన్ హెడేక్ అనేది చాలా తీవ్రమైనటువంటి తలనొప్పి. తలలో ఒక సమ్మెటతో బాదుతున్నంత తీవ్రంగా తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. సో దేనివల్ల మైగ్రేన్ హెడేక్ అనేది వస్తూ ఉంటుంది, రీజన్స్, అట్ ద సేమ్ టైం దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు న్యూరో ఫిజిషియన్ డాక్టర్ వెంకట హరిన్ రెడ్డి గారు ఫ్రమ్ శ్రీకర హాస్పిటల్, మదీనగూడ. హలో సార్. సార్, తలనొప్పి, సో సాధారణంగా తలనొప్పి వచ్చిందని అంటే దానికి డిఫరెంట్ రీజన్స్ కూడా ఉంటాయి కదా. మన బాడీలోని అసలు ఏ ఆర్గన్లోని ఎటువంటి డిఫాల్ట్స్ జరుగుతూ ఉన్నాయి, దేనివల్ల వస్తుంది ఎవరికి తెలియదు. తలనొప్పి వస్తుందని అంటే చాలా మంది తలనొప్పి సంబంధించిన ఏదో ఒకటి మెడిసిన్ తీసేసుకుంటూ ఉంటారు. నిజానికి తలనొప్పి అనేది ఏ కారణాలతో వస్తుంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది? తలనొప్పి ద మోస్ట్ ఫ్రీక్వెంట్, అంటే మాకు చాలా ఓపీడీ కేసెస్. హెడేక్ ఈస్ ది మోస్ట్ కామన్ కంప్లైంట్. సో తలనొప్పి మెయిన్గా మనం కేటగిరైజ్ చేయాలంటే 2 types, ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ అంటే దాని అర్థం బ్రెయిన్లో ఏం పెద్ద అండర్లయింగ్ క్రిటికల్ ప్రాబ్లం లేకుండా మనకు వచ్చే దాన్ని ప్రైమరీ హెడేక్ అంటాం. అందులో మోస్ట్ కామన్ ఈస్ మైగ్రేన్ తర్వాత టెన్షన్ టైప్ హెడేక్ అంటాము, ఇంకోటి క్లస్టర్ హెడేక్ అంటాం. సో కమింగ్ టు సెకండరీ హెడేక్ అనేది హెడేక్ ఉంటుంది, బట్ దెర్ విల్ బి అండర్లయింగ్ క్రిటికల్ కండిషన్ ఇన్ ద బ్రెయిన్. మేబీ ఏమైనా ట్యూమర్ లాంటిది కావచ్చు, హై బీపీ వల్ల కావచ్చు, లేకపోతే చిన్న కంతులు లాంటివి కావచ్చు, క్లాట్స్ అయినా కావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఫరెన్షియేట్ చేయాలి. సో ప్రైమరీ హెడేకా, సెకండరీ హెడేకా, అందులో కొన్ని డిఫరెన్షియేట్ అనేది క్లినికల్ హిస్టరీ బట్టి, పేషెంట్ ఫిజికల్ కండిషన్ బట్టి, ఎగ్జామినేషన్ బట్టి డిఫరెన్షియేట్ చేయొచ్చు. కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటాయి హెడేక్ కూడా. సో తీవ్రమైన హెడేక్, వామిటింగ్స్, అంటే ఒక సైడ్ నంబ్ అవ్వడము, మాట ఇబ్బంది అవ్వడప్పుడు మనం ఎప్పుడైనా సెకండరీ హెడేక్స్ గురించి ఆలోచించాలి. ప్రైమరీ హెడేక్స్లో జనరల్గా వామిటింగ్స్ ఉంటాయి, బట్ అంత సివియర్గా ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఒక సైడ్ చేతు కాలు పడిపోయినట్టు కానీ, స్పీచ్ డిస్టర్బెన్సెస్ కానీ ఉండవు. ఇప్పుడు కొంతమందికి సరిగ్గా నిద్ర లేనప్పుడు హెడేక్ వస్తుందని చెప్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం కొంచెం స్ట్రెస్ తీసుకున్నా నాకు హెడేక్ వస్తుందని చెప్తారు. దేనివల్ల, అది ఏ కారణంతో వస్తుంది? ఏ హెడేక్ అయినా ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం మోస్ట్ కామన్ మైగ్రేన్ హెడేక్ అంటున్నాం. సో మైగ్రేన్ హెడేక్స్కి ట్రిగర్ ఫ్యాక్టర్స్ అనేది చాలా కామన్. లైక్ మీరు అన్నట్టు ల్యాక్ ఆఫ్ స్లీప్ ఒకటి, కొందరికి డిహైడ్రేషన్ అయితే వస్తుంది, ప్రయాణాల వల్ల వస్తుంది, ఈవెన్ స్ట్రాంగ్ స్మెల్స్, కొందరు పడవు, ఈవెన్ పర్ఫ్యూమ్స్ లాంటివి పడవు, అప్పుడు వస్తుంది. సో ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ డిఫరెంట్. అంటే మీకు కొన్ని ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, నాకు కొన్ని, డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. సో అలాంటి ట్రిగర్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, సో ఇప్పుడు హెడ్ షవర్ మైగ్రేన్ లోనే ట్రిగర్ ఫ్యాక్టర్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకే, అందరికీ ఒకటే లక్షణాలు కనిపించవు. కొందరికి ఈవెన్ తలస్నానం చేస్తే వస్తుంది, కొందరికి టైం తినపోతే వస్తుంది, ఫాస్టింగ్ ఉంటే కొందరికి ఏం కాదు, కొందరికి వచ్చేస్తుంది, ఎండకెళ్తే వస్తుంది. సో అలాంటి ట్రిగర్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు సడన్ హార్మోన్స్, కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి బ్రెయిన్లో. అండ్ అవి మన ఒక్క బ్లడ్ వెజల్స్ మీద యాక్ట్ అయ్యి వాటిని డైలేట్ చేస్తాయి. సో అందుకే ఇక్కడ వాపు వస్తున్నట్టు అనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద రీజన్. సో ట్రిగర్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు మనకు హెడేక్స్ వస్తూ ఉంటాయి. సో మన ట్రిగర్ ఫ్యాక్టర్స్ మనం ఐడెంటిఫై చేసుకొని వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేయగలిగితే దట్ ఈస్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ మైగ్రేన్. మైగ్రేన్ హెడేక్ అనేది నిజంగా అంత తీవ్రంగా ఉంటుందా? కొంతమంది చేసే కంప్లైంట్స్ ఏంటంటే అసలు ఆ టైంలో మాకు సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి, ఈ హెడేక్ని భరించుకోలేక అని చెప్తూ ఉంటారు. అంత తీవ్రంగా ఉంటుందా? అసలు దానికి ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదా? ఆబ్వియస్లీ దెర్ ఆర్ టైప్స్ ఆఫ్ మైగ్రేన్ ఆల్సో. సింపుల్ మైగ్రేన్, కాంప్లికేటెడ్, అలా మైగ్రేన్లో కూడా టైప్స్ ఉంటాయి. ఈవెన్ మైగ్రేన్ చాలా ఎక్కువ వచ్చి కూడా అన్కాన్షియస్ కూడా అవుతారు. మైగ్రేన్ వల్ల ఫిట్స్ కూడా వస్తాయి. సో అంత కాంప్లికేటెడ్ ఉంటాయి. సో కొందరికి మల్టిపుల్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అలా ఎక్స్పోజ్ అయినప్పుడు సడన్గా సివియర్ హెడేక్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడం, అన్కాన్షియస్ అవ్వడం, ఫిట్స్ కూడా వస్తాయి. సో చాలా కాంప్లికేటెడ్, అంటే ఇట్స్ లైక్, అంటే సింపుల్ నుంచి వెరీ కాంప్లికేటెడ్ వరకు ఉంటుంది మైగ్రేన్. అండ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏజ్ ఆఫ్ ఈవెన్ 5 years నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. చైల్డ్హుడ్ మైగ్రేన్ కూడా ఉంటుంది. దాన్ని అప్పుడే ట్రీట్ చేసుకోవడానికి సాధ్యం అవుతుందా? అంటే దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. దానికి ప్రివెన్షన్ ఇస్ ది బెటర్ యాక్చువల్లీ. వచ్చాక టాబ్లెట్స్ వేసుకోవడం వేరే, ప్రివెన్షన్ ఇప్పుడు చిన్నపిల్లలో స్టార్ట్ అవుతుంది. బట్ వీ కాంట్ నెగ్లెక్ట్, ఏదో చెప్తున్నాడని దాన్ని నెగ్లెక్ట్ చేయాల్సింది లేదు.
ఎనీ హెడేక్ షుడ్ బి ప్రాపర్లీ ట్రీటెడ్. అంటే సాధారణంగా కొంచెం పెద్దవాళ్ళకి వచ్చింది అనుకోండి, లైక్ వాళ్ళకి ఏదో స్ట్రెస్ కారణంగా మీకు ఏంటి ప్రాబ్లం ఉంది, ఓకే నీకు వచ్చింది హెడేక్ అంటే ఓకే. అంత చిన్న పిల్లలకి వచ్చేటప్పుడు అసలు నీ ప్రాబ్లం ఏంటి, నీకు అంత స్ట్రెస్ లెవెల్స్ ఏమున్నాయి, ఎందుకు వస్తుంది హెడేక్ అని క్వశ్చన్ చేసి చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు కూడా పేరెంట్స్. సో ఇలాంటి సిమ్టమ్స్ కనిపించేటప్పుడు పేరెంట్స్ ఎలా అలర్ట్ అవ్వాలి? బిఫోర్ అంటే చైల్డ్హుడ్ లోనే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఫర్దర్ గా ఇంకా వచ్చే ఛాన్స్ అనేది ఉండదా వాళ్ళకి? చైల్డ్హుడ్ మైగ్రేన్ ఈస్ కామన్. అంటే జెనెటికల్ గా కూడా వచ్చే అవకాశం ఉంటుందా మైగ్రేన్ అనేది? జెనెటికల్ హెరిడిటరీ కూడా వస్తుంది. అండ్ చైల్డ్హుడ్ అంటే తరచూ చెప్తున్నారు హెడేక్స్ అని, దానికి నాట్ ఓన్లీ స్ట్రెస్. అంటే మాక్సిమం పిల్లలు హెడేక్ అని కంప్లైంట్ చేసేటప్పుడు మేబీ వాళ్ళకి సైట్ ఏమైనా వస్తుందేమోననే ఆలోచన డెఫినెట్లీ. చేస్తారు. ఒకటి సైట్ ప్రాబ్లం ఉన్నప్పుడు వస్తుంది, ఇంకొకటి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు వస్తుంది, కాల్షియం డెఫిషియన్సీస్. మేబీ ఆ పిల్లోనికి అది ట్రిగర్. ఇప్పుడు చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, ఫీమేల్స్కి, పిల్లలకి, ఆడవాళ్ళకి. అందరికి మైగ్రేన్ హెడేక్ రావాలని లేదు. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ, దట్ డిపెండ్స్ ఆన్ యువర్ జీన్స్. అండ్ ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా తొందరగా వస్తుంది. ఇదే పర్టికులర్ రీజను ఇది ఉంటేనే వస్తుంది అని మనం చెప్పడానికి లేదు. బట్ ఇన్ జనరల్గా ట్రిగర్ ఫ్యాక్టర్స్ అంటే మనకు స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఫిజికల్ యాక్టివిటీ తక్కువడము, ఎండకి వెళ్ళడము, టైంకి తినకపోవడము, డిహైడ్రేషన్, ఇవన్నీ మోస్ట్ కామన్ ట్రిగర్ ఫ్యాక్టర్స్. అంటే ఇన్ జనరల్ పాపులేషన్ కూడా ఇవి మనకు చూస్తాం అట్లా. సో మరి దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు? ఎలాంటి మెడిసిన్స్ ఏమైనా ఉందా, లేకపోతే లైఫ్ స్టైల్లో చేంజెస్ మాత్రమే చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఎలా ట్రీట్ చేస్తారు? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ అవి టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు హెడ్ బాత్ చేస్తే వస్తుంది, దానికి అదొక ట్రిగర్ ఫ్యాక్టర్. అది ఓన్లీ అది చేస్తేనే వస్తుంది. సో మేమేం చెప్తాము, వీలైనంత వరకు వీక్లీ వన్స్ చేయడము, 10 days ఒకసారి చేయడము చెప్తాము. కొందరికి డైలీ వస్తుంది. ఇప్పుడు స్క్రీన్ చూస్తే హెడేక్ వస్తుంది. అలా అని ఐటీ ఎంప్లాయీస్ మీ కార్డ్స్ అది అవాయిడ్ చేయండి అని, దే హ్యావ్ టు డూ. సో వాళ్ళకి ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ అంటే రోజు ఒక టాబ్లెట్ ఉంటుంది టు అవాయిడ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెడేక్స్. సో అది వాడతాము. అండ్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుంది, దాన్ని మనము స్పెసిఫిక్గా చెప్పలేము. బట్ ఇట్ కెన్ బి ప్రాపర్లీ క్యూర్డ్ అండ్ మేనేజ్డ్. సో మైగ్రేన్ హెడేక్ లో మనకు ఓన్లీ వన్ సైడే మనం చూస్తామా? బోత్ సైడ్స్ కూడా చూడొచ్చు? నో, మోస్ట్ కామన్లీ వన్ సైడ్, బట్ బోత్ సైడ్స్ ఉంటుంది. డిఫ్యూజ్ గా అంటే హోలోక్రేనియల్ అంటాం, అది కూడా ఉంటుంది. అంటే ప్లేస్మెంట్ అనేది ఆ పెయిన్ చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఇట్స్ షిఫ్టింగ్ టైప్ హెడేక్. అంటే నాట్ మ్యాండేటరీ షిఫ్టింగ్ ఉండాలి, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ 70 to 80% వన్ సైడెడ్ ఉంటుంది. అప్పుడప్పుడు మన నెక్ పెయిన్ కూడా ఉంటుంది, దాంతో ఐ పెయిన్ కూడా ఉంటుంది. సో ప్రాపర్ క్లినికల్ హిస్టరీ ఉండి, ప్రాపర్ ఎగ్జామినేషన్, ప్రాపర్ మన ట్రిగర్ ఫ్యాక్టర్స్ అవాయిడ్ చేసుకుంటూ మెడికేషన్ తీసుకుంటే 95% వీ కెన్ అవాయిడ్ మైగ్రేన్ హెడేక్స్. సో మాక్సిమం మైగ్రేన్ ఉండే వాళ్ళు ఎలాంటి ఫుడ్ ని అవాయిడ్ చేయాలి? I told you this is specific, very specific. కొందరికి డైరీ ప్రొడక్ట్స్ వల్ల వస్తుంది, కొందరికి కాఫీ తాగుతూ వస్తుంది, కొందరికి కాఫీ తాగితే తగ్గిపోతుంది. అండ్ టైం కొంచెం అంటే వాళ్ళకున్న సిమ్టమ్స్, వాళ్ళకున్న లక్షణాలని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు. వీఆర్ మాస్టర్ ఆఫ్ అవర్ ఓన్ బాడీ, మనకు తెలుసు ఏది ట్రిగర్ అని. సో దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. అంటే ఇండివిజువలైజ్డ్, అందరికి ఒకటే అయితే ఉండదు. నో మోస్ట్ ఆఫ్ దట్. ఇప్పుడు అందరికి అంటే సాధారణంగా చెప్తూ ఉంటారు కదా, మసాలా ఫుడ్స్ అన్ని కూడా అవాయిడ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. ఎక్కువ ఎండకి తిరగదు, దట్ ఈస్ ది కామన్ సిమ్టమ్స్ ఉంటుంది. ఎక్కువ ఎండకి వెళ్ళిన హీట్ స్ట్రోక్ లాంటిలా, డిహైడ్రేషన్ రావడము, నిద్రలో, ఇవి కామన్ సిమ్టమ్స్. కమింగ్ టు ఫుడ్, స్పైసీ ఫుడ్స్ తింటే, ఈవెన్ సాల్టీ ఫుడ్స్ తింటే, స్టోర్డ్ ఫుడ్స్ తింటే వస్తుంది, చీజ్ తింటే వస్తుంది. సో డిపెండ్స్. కొందరు దే లైక్ చీజ్, వాళ్ళకి ఏం కాదు. సో డిపెండ్స్. ఓకే రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో మైగ్రేన్ హెడేక్ రావడానికి రీజన్స్, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఈ విషయాలను తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.